హాయ్ గైస్, వెల్కమ్ టు ది మ్యాజికల్ మ్యాక్షరన్ లైవ్. ఇప్పుడు ఉప్పల్ బాలు అగ్ని పరీక్ష 2లోకి ఎంటర్ అయినప్పుడు తను కష్టపడి తన ఫ్యామిలీ కోసం డబ్బులు కష్టపడి సంపాదించుకుంటా అంటే నవదీప్ గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీకు వ్యూస్ ఉన్నాయా, మీకు ఫాలోవర్స్ ఉన్నారని అడుగుతున్నారు కదా. నవదీప్ గారు, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు ఒకసారి నిరూపించరా? చెప్పండి ఒకసారి. ఇంకొకటి విషయం ఏంటంటే, అటు పక్కన ఇంకో జడ్జు బిందు 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 మాధవి అని గారు, తను ఒక జడ్జి ఉన్న తను అడిగిన ప్రశ్న మీ ట్రాన్స్ అంటున్నారు. ట్రాన్స్ అయితే ఏంటి, బిగ్ బాస్లోకి తీసుకోరా? ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకోరా బిగ్ బాస్లోకి? అంటే మీ సెలబ్రిటీస్ ఒకనే బిగ్ బాస్లోకి తీసుకుంటారా? బయట కష్టపడి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలని వాళ్ళని తీసుకోరా? అసలు ట్రాన్స్ అని మీరు ఎలా అంటారు, నాకు అర్థం కాదు. ఇంకోటి, నవదీప్ గారు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అవన్నీ అడుగుతున్నారు కదా. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, మీకు ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు నవదీప్ గారు చెప్పండి ఒకసారి. మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? లిక్కర్ కేసులు ఎన్ని ఉన్నాయి మీ పైన లిక్కర్ కేసులు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు అవన్నీ నిరూపిస్తారా? ఉప్పల్ బాలు ఏదో కష్టపడి తను ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాడు, యూట్యూబ్లో టిక్టాక్లో వైరల్ అయ్యాడు, సో బిగ్ బాస్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నాడు. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? మీ వీడియోస్ అని చిల్లర వీడియోలా అవన్నీ అంటే ఇప్పుడు ఒకవేళ ఉప్పల్ బాలు సూసైడ్ చేసుకుంటే దానికి కారణం ఎవరండి? ఖచ్చితంగా నవదీప్ గారు కారణం అవుతారు. ఎందుకంటే ఉప్పల్ బాలు పైన ఒక కేసు లేదు, ఏం ప్రమోషన్స్ చేయలేదు, ఏమీ చేయలేదు కదా. మీరు ఎన్ని ప్రమోషన్స్ చేశారు అది మీకు అర్థమవుతుందా ఒకసారైనా? మీకు ట్రాన్స్ని ఎలా అనిపిస్తారు? ఏదో పేద కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్లోకి అగ్ని పరీక్ష 2లోకి ఎంటర్ అయినప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్నలు అవేనా? అసలు కంటెస్టెంట్స్ని మారుస్తున్నారు కానీ జడ్జెస్ని ఎందుకు మార్చడం లేదండి మీరు? నాగార్జున గారు, దయచేసి జడ్జెస్ని చేంజ్ చేయండి. వాళ్ళు అడిగే ప్రశ్నలకి అసలు సంబంధం లేకుండా ఉండాలి. అగ్ని పరీక్ష 2లో కంటెంటెంట్స్ని మార్చేటప్పుడు జడ్జెస్ని ఎందుకు మారవకూడదు? నవదీప్ గారికి ఎంతమంది ఎన్ని లిక్కర్ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు మీ సెలబ్రిటీస్, అది మీకు తెలుస్తుందా? అడిగే ప్రశ్నలు అర్థం ఉంది అసలు మీకు? అసలు ఏం పాపం చేసిన ఉప్పల్ బాలు మీకు మాకు అర్థం కాదు. ఏదైనా న్యాయంగా ఉండాలి కానీ అన్యాయంగా అడిగే మాటలు ఏంటి? మీ ట్రాన్సా, మీరు తేడానా, ఏంటా మాటలు? మళ్ళీ ఆ వీడియో కూడా మళ్ళీ ఎడిట్ చేయలే, అట్టే అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో అట్టే అప్లోడ్ చేస్తారు. ఏంటి అసలు ఇదేమైనా న్యాయంగా ఉందా అసలు? అంటే పేద కుటుంబాలు బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వకూడదా? బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు పడి వచ్చి ఉంటారు వాళ్ళు. ఎగ్జామ్స్ పాస్ అయ్యి, జీడీలో పాస్ అయ్యి, ఇంత దూరం వచ్చి అగ్ని పరీక్ష 2లో అవమానిస్తారేంటి? ఇది చాలా అన్యాయం, అంటే చాలా దారుణంగా ఉంది. దయచేసి చెప్తున్నా, బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన వాళ్ళని పేద కుటుంబం నుంచి వచ్చినారో, ఫార్మర్స్ ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళని దయచేసి హింసపరచకండి. ఎందుకంటే మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? మీ ట్రాన్స్ ఉప్పల్ బాలు అదే మాట మిమ్మల్ని అడుగుంటే మీరు ఎక్కడ మాట వచ్చి ఉంటుందా మీకు? అసలు ఉప్పల్ బాలు అదే మాట నవదీప్ గారిని అడుగుంటే, మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని అడుగుంటే, మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని అడుగుంటే మీకు అసలు నోట్ల నుంచి మాట వచ్చి ఉంటుంది అసలు? చాలా దారుణంగా అవమానించారండి ఉప్పల్ బాలుని. దయచేసి చెప్తున్నా, జడ్జెస్ని మార్చండి. జడ్జెస్ని కొద్దిగా మాటలు కంట్రోల్లో పెట్టుకోమని చెప్పండి. అసలు అటుపక్క ఇంకో జడ్జి, లేడీ జడ్జి బిందు మార్గవి, అసలు మీరు ట్రాన్స్ అని అడుగుతున్న, ట్రాన్స్ అయితే ఏంటి? ట్రాన్స్ అయితే తీసుకోరు బిగ్ బాస్లోకి. బిగ్ బాస్లోకి తీసుకోరు. అదే మాట ఉప్పల్ బాలు మిమ్మల్ని అడుగుంటే, మీరు ట్రాన్స్ అని మిమ్మల్ని అడుగుంటే మీకు మాట వచ్చి ఉంటుందా? ఎందుకు అక్కడనే తెలిసింది కదా, అక్కడనే శ్రీముఖి గారు అన్నారు కదా, ఉప్పల్ బాలు నేను మీకు పెద్ద ఫ్యాన్ అని శ్రీముఖి గారే అన్నారు అక్కడ. మీరెందుకు మీకు ఫ్యాన్స్ ఉన్నారా? మీ వీడియోలు, చిల్లర వీడియోలు ఇట్టున్నాయి అట్టున్నాయి అని ఎందుకు లైవ్లో అక్కడికి వచ్చి అవమానించేది? చాలా దారుణం అండి. బై మిస్టేక్ ఉప్పల్ బాలు ఏదైనా సూసైడ్ చేసుకుని ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా అది నవదీప్ గారి పైకి పోతుంది.
ఉప్పల్ బాలు ప్రమోషన్స్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఏది జరగలేదు. అసలు మీరు ఎంతమంది ప్రమోషన్స్ చేశారు, మీరు ఎన్ని కేసులు ఉన్నాయి మీపై నవదీప్ గారు, అది ఒకసారి మీరు రివర్స్ ఆలోచించారు ఒకసారైనా? అది ఆలోచించకుండా మీకు నోటికొచ్చినట్టు నోరున్నదనేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఉప్పల్ బాలు ఏదైనా చేసుకుంటే దానికి కారణం ఎవరు? మళ్ళీ చెప్పింది, దయచేసి పేద కుటుంబం నుంచి వచ్చిన బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు అగ్నిపరీక్ష 2లో ఇలాంటి క్వశ్చన్స్ వేసి వాళ్ళని బాధ పెట్టకండి. జడ్జెస్ని చేంజ్ చేయండి.